హుస్నాబాద్లో భూ ప్రకంపనలు కలకలం సృష్టించాయి. ఉదయం 7:27 ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రం భూమిలో 40 కిలోమీటర్ల దూరంలో గుర్తించారు అధికారులు. 4వ వార్డులో భూ ప్రకంపనలు సంభవించడంతో ఇళ్లలో నుంచి బయటకు వచ్చిన జనం ఒక్కసారిగా బయట గుమ్మిగూడి భూమి కంపించిందని చర్చించుకుంటున్నారు. ఇక నియోజకవర్గ వ్యాప్తంగా అర్ధగంట సేపు జనం అయోమయమయ్యారు. ఈ భూ ప్రకంపనలతో ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇంట్లో మన పనులు మనం చేసుకుంటుండగా గోడల కాడ నుంచి మొత్తం కదలడం జరిగింది. మొత్తం పిల్లలు కింద పడుకున్న వాళ్ళు కూడా భయంతో లేచి బయటికి పరుగులు తీసారు. కొన్ని సెకండ్ల పాటు అందరూ భయాందోళనకు గురై బయటికి వచ్చి ఆశ్చర్యంగా చూడడం జరిగింది. అందరు లోపలికి పోవాలన్నా కానీ ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. ఇప్పుడు కొన్ని సెకండ్ల వరకు అది మొత్తం ఇల్లంతా కింద మీద అయినట్టు అనిపించింది. మొత్తం ఇంట్లో సామాన్లు అన్నీ కూడా కదిలి మంచాల కాడ నుంచి ప్రతి ఒక్కటి వస్తువు కూడా కదిలినట్టు అనిపించి కిటికీలు ఇట్లా దడదడ సౌండ్ రావడం లాంటివి జరిగినాయి. చాలా వరకు ఇట్లా కూడా భయంతో లేచి నిలబడడం జరిగింది, బయటకు రావడం. దాదాపు 7:30 ప్రాంతంలో హుస్నాబాద్ ప్రాంతంలో భూమి కంపించడం జరిగింది. మేమందరం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరం బయటికి రావడం జరిగింది పరిగెత్తి. ఎందుకంటే భయభ్రాంతులకు గురై అందరం బయటికి రావడం జరిగింది. ఒక 5 సెకండ్లు మాత్రం భూమి హుస్నాబాద్ ప్రాంతంలో కదిలింది. పొద్దున ఉదయం 7:30కు నేను అప్పుడే మోగం కొట్టుకొని కుర్చీ మీద కూర్చున్నా. పక్కన బల్ల ఉంది. ఒకటేసారి 3 సెకండ్ల వరకు భూమి కంపించింది. అది ఏమైంది అని చూసే వరకు మా వాళ్ళని అడుగుతాను, ఏమైంది ఎందుకు మందుకు వెళ్తానని. నా మొదటిసారి ఇది నేను పుట్టినప్పటి నుంచి మొదటిసారి భూమి కంటే నేను ప్రత్యక్షంగా చూడడం జరిగింది. 4వ వార్డులో ఇది చాలా వరకు భయపడుతున్నాయి. బయటకు రావడానికి ఊరికొచ్చి జరిగింది.